శేఖర్ గుప్తాకు ఇప్పుడు చెప్పిన మాట సార్ ఇది ఫార్ములా ఏంటంటే నిజానికి ఇది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఆయన చెప్పిన మాటనే ఇది ఏంటంటే మేము రైట్ వింగ్ని ఎప్పుడు మేము కాంట్రవర్సీస్ వాళ్ళని తిడుతూ మేము వీడియోలు చేసామనుకోండి, ఏమవుతుందంటే రైట్ వింగ్ వాళ్ళు చూస్తారు, లెఫ్ట్ వింగ్లు ఎలాగో చూస్తారు. సో ఇప్పుడు ఏంటంటే అదే మీరు లెఫ్ట్ని తిడుతూ చేశారనుకోండి, లెఫ్ట్ వాళ్ళు అసలు చూడరు. వాళ్ళు ఒక్కసారి బాయ్కాట్ చేశారంటే బాయ్కాట్ అంతే. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మన దగ్గర కూడా తెలుగులో కూడా చాలా మంది లెఫ్ట్ హ్యాండిల్స్ని మన వాళ్ళే ఈ రైట్లో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఫాలో అవుతారు, జాతీయవాదులే ఫాలో అవుతారు. వాళ్ళని చూసారా, పలానా ప్రొఫెసర్ ఎలా మాట్లాడో తెలుసా, పలానా ఆయన ఎలా మాట్లాడో తెలుసా, వాళ్ళకు ట్రాక్షన్ పెరిగేదే వీళ్ళ వల్ల. కరెక్ట్ కాదు. ఇన్ఫాక్ట్ కేరళలో ఈవెన్ నౌ ఏషియానెట్ని బీజేపీ అఫీషియలీ బాయ్కాట్ చేశారు. ఒఫీషియలీ పార్టీ రాసిచ్చారు, మా రిప్రజెంటేటివ్స్ మీ డిబేట్లో రారని చెప్పేసి. ఇప్పుడు కాదు, 2-3 సంవత్సరాల ముందు నుంచి. ఆలోచించండి, రాజీవ్ చంద్రశేఖర్ని ట్రివాండ్రంలో పోటీ చేసినప్పుడు ఓడించడానికి మేజర్ రీజన్ ఏషియానెట్. వాళ్ళ సొంత ఛానల్ని ఆయన మీద క్యాంపెయిన్ నడిపించారు. అంత కూడా ఆయనకు దమ్ములేదు సాయి గారు.